ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఓకే బాబు గారు నమస్తే అండి. ఉంచుకోండి ఏముంది. ఓకే బాబు గారు నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలం చూసిన తర్వాత మీకు అసలు ఏమనిపిస్తూ ఉంది? అధికారంకి వచ్చి ప్రజలు ఏం చేశారంటండి, నమ్మించాడండి. చెల్లి తల్లి ఇతను వాళ్ళ తండ్రి చేసిన పనులకి అతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశాడు పేదలకి. అలాగనే ఇతను కూడా చేస్తాడని చెప్పని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వన్ సైడ్గా ఒక ఛాన్స్ అంటే ఇచ్చారండి. ఒక ఛాన్స్ చేస్తే అతను వరకు దోసుకున్నాడండి. దోసుకొని దాచుకోవడం అయితే రెండోది ఏం చేయలేదు. ఇది కచ్చా కార్పొరేట్లతో పోయినట్టుగా ఒక ఫ్యాక్షనిస్టు, ఒక హిట్లర్ నియంతలాగా పరిపాలించాడు తప్ప రెండోది లేదండి. అందువలన ఇప్పుడు ఈ పరిపాలన 5 ఏళ్ళు శూన్యమండి. 30 సంవత్సరాలు ఎనికిపోయిందండి మన రాష్ట్రం అని చెప్పొచ్చు కూడా. అంటే ఒక పక్క మేము పథకాలు ఇస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మేమిచ్చే పథకాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా అందరికీ చదువు అందుతూ ఉంది, పాఠశాలలు డెవలప్ చేస్తూ ఉన్నాము, అది ఇది అని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. వాస్తవ రూపంలో ఏంటి ఇవన్నీ? నిజంగా పథకాలు కానీ పిల్లల చదువు అంశంలో కానీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనుకోవాలి? ఏమండి, పథకాలు అన్నాడు, ఏం పథకాలండి? నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు నవవంచనాలండి అవి. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాడండి? ఆర్థికంగా మనకి డెవలప్మెంట్ అనేది ఏమైనా ఉందండి? ఇండస్ట్రియల్ తేవటం కానీ, లేదంటే ఏదైనా పరిశ్రమలు కానీ, లేదన్నా ఎలాంటివి లేకుండా ఇప్పుడు 5 ఏళ్ళు జరిగిందండి. ఒక ఎస్సీ కుర్రోడు డిగ్రీ అయిపోయింది, తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. 25 సంవత్సరాల దాకా వచ్చిందండి అప్పటికే. ఏది 2019కి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అతను కనుక జాబు వస్తే ఆ కుటుంబం ఏ విధంగా ఉండేదండి? ఇప్పుడు ఏమన్నా జాబులు ఉన్నాయండి? ఆ కుర్రోడికి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు దాకా ఆగ్రహం మ్యారేజ్ చేసుకుంటారు. పల్లెటూరులో ఉంటే మ్యారేజ్ అంటారు. తల్లిదండ్రులు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు కుటుంబం ఇదైపోయింది. ఆ జీవితం అనేది లైఫ్ స్పాయిల్ చేశారు. కానీ ఎడ్యుకేషన్ ఎక్కడుందండి? ఎక్కడుంది ఎడ్యుకేషన్? అంటే ఏ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? మన రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలా? ఇతర దేశాలకు వెళ్ళాలా? ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏడైనా సరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే స్తోమత ఉండిద్దా? వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తారండి? ఇప్పుడు ఓసీలు అంటే వాళ్ళు పక్కన బ్యాక్గ్రౌండ్ ఉండిద్ది, వాళ్ళకి ఆస్తులు ఉంటే వాళ్ళు చేస్తారండి. ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఏం చేశారండి? పథకాలు అన్నారు. పథకాలు అందరికీ, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అనే కాదు, మైనార్టీ కాదు, ఎవరికైనా ఇచ్చావు కరెక్ట్. ఎస్సీలకు కూడా 27 పథకాలు ఎందుకు తీసేసావండి? ఆ పథకాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవడో చదువుకున్నాడు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇదివరకు టీడీపీ గత పరిపాలనలో ఇన్నోవా కార్లు ఇచ్చారండి. స్మాల్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చారండి, సబ్సిడీ లోన్లు ఇచ్చారండి. అలాంటివి లేకుండా ఏమీ లేకుండా నేను బటన్ నొక్కుతున్నాను, ఎవరికైనా నవరత్నం అడుక్కోవడమే కదండి. నెలాఖరికి వచ్చే వాళ్ళకే మొత్తాన్ని ఆపేసి ఉద్యోగస్తులు కానీ వేరే కానీ మొత్తం గవర్నమెంట్ సంబంధించిన ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చి నీ ఓట్లు నీ యొక్క రాజకీయం కోసం చేయటం తప్పితే రెండోది ఏమీ లేదండి. అంటే మరి ఒక పక్క నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రోజు తెల్లారు లేచిన జగన్మోహన్ రెడ్డి పాట పడతారు. నేను మీ బిడ్డని, నేను మంచి చేశానంటే మీ ఓటు నాకేయండి, మీ ఇంట్లో మంచి జరిగిందంటే నా ఓటు నాకేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తా ఉన్న పరిస్థితి కదా. మరి ఏమండి, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనేది నమ్మితే ప్రాణాలు ఇస్తారండి. అలా నమ్మకంగా చేశాడు ఇతను. ఇంట్లో బిడ్డని, నేను మేనమావని, నేను తోబుట్టుని, నా అన్నలో చెల్లెలు అక్కలో బావాలని చెప్పని అద్దుకునే వాళ్ళకే అమ్మో మన ఎస్సీఏ మన ఇదేను రెడ్డి పుట్టక పుట్టినా కానీ మన క్రిస్టియన్ మతంలో ఉన్నాడు కాబట్టి, బైబిల్ పెట్టాడు కాబట్టి ఇతనికే వేద్దాం ఇతను చెప్పని నమ్మి 151 సీట్ ఇచ్చాడండి. 151 సీట్ ఇస్తే ఈరోజు ఏందండి? నువ్వు బాగానే చేసావు, ఓకే ఒప్పుకుంటాను, మీరు అన్నీ బాగా చేశారంటున్నారు. నేను చేసినట్టు ఎవరూ చేయలేదు, నేను మొత్తం 100కి 99 పాయింట్ ఎంతో చేసావని చెప్పుకున్నావుగా. ఈ ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకండి? నువ్వు 5 ఏళ్ళలో నువ్వు ఏం పీకావు? నువ్వు 5 ఏళ్ళలో చేసింది ఏంది? 5 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఏం చేస్తాను నీకు తెలియదా? నీకు రిపోర్ట్ రాదా? నువ్వు ఏ విధంగా రావాలని చెప్పని ఈరోజు మా అందరిని మారుస్తున్నావు. మార్చిన వల్ల నువ్వు గెలుస్తావా?
గెలిచేది గెలవంది ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. రేపు ఎలక్షన్ ఎప్పుడు వస్తే వాళ్ళు చెప్పే పద్ధతి చెప్తారండి. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉందండి. ఇదివరకు వాక్ స్వాతంత్రం ఎవరైనా ఎట్లయినా ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉందా? ఏదైనా ఎవరన్నా సరే మీరు చేసే పనులకు ఒక యాంటీగా మాట్లాడి తెల్లారి పొద్దులో సిబిఐ వాళ్ళు తెసిపోయి కొట్లో పెడుతున్నారు. అదే మీ పార్టీ వాళ్ళు ఎవరు బూతులు ఒక మినిస్టర్ ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, ఒక హోదా ఇచ్చింది దేనికండి? ఒక నియోజకవర్గానికి హెడ్గా నేను ఎన్నుకున్నారంటే నువ్వు తెలియని వ్యక్తికి ఉంటారండి, అన్ఎడ్యుకేటర్స్ ఉంటారు, రకరకాల తాగుబోతులు వీళ్ళు ఉంటారు. వాళ్ళని చక్కదిప్పి నిన్ను ఆశ్రయంగా తీసుకోవాలండి. ఇప్పుడు మీ బాబు గారు రాజశేఖర రెడ్డి గారికి పేరు ఎందుకు చెప్పుకుంటున్నారండి? ఎంతమంది కుంజేటి రోషి గారు చేయలేదా? ఎంతమంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేయలేదా? ఎంతమంది చేసినా కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించారండి? వాళ్ళ క్యాబిన్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా ఏ లాంగ్వేజ్తో మాట్లాడారండి? ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారండి? ప్రతిపక్షం మాట్లాడతారండి. వాళ్ళు తప్పుడు వాళ్ళు, మీరు రైట్ కదా. మీరు పదవి ఇచ్చారు, 150 సీట్ ఇచ్చామన్నారు. 150 సీట్ ఇస్తే మీరు ఏం చేయాలా? తప్పుగా ఖండియాలి కదా. వాడు ఒక మాట అంటే మీరు 10 మాటలు అంటారా? అదే రాజ్యాంగం ఉంది. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక సంవత్సరం ఉందండి, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చిపోయి జైల్లో వేసి కొట్టిస్తున్నారు. మొత్తం గ్రహిస్తున్నారు ప్రజలు అంత ఇదిగా లేదు. పక్క రాష్ట్రాలు ఏ విధంగా జరిగింది, ఒకటికి 2 రాష్ట్రాలండి. అలాగనే ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. చెప్తారండి 150 సీట్ ఇచ్చింది దేనికండి? మీకు మంచి చేస్తారు. మీరు చేసిన పని ఏంటండి? మీరు నవరత్నాలు తెచ్చి పక్కన పెట్టండి. అంచనాలండి అవి. తక్కిన పథకాలు ఏమైనా చేశారా? రాష్ట్రానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది ఏమన్నా చేశారా? ఆర్థిక వనరులు ఏమన్నా సమకూర్చారండి? ఒక్క మాట చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఆర్థిక వనరులు పలా నుంచి వచ్చినవి, ఆ డబ్బు తీసుకొచ్చి వీటికి పెడతాను చెప్పండి. ప్రతి వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, టీచర్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు 100కి 5% కూడా మీకు సపోర్ట్ ఇవ్వరండి. ఈరోజు మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిపోయిందండి. గత ప్రభుత్వం కన్నా మేమే తక్కువ అప్పులు చేసామని చెప్పుకుంటున్నారు. ఎక్కడండి అప్పులు ఏం చేశారు? రేపు ఏదైనా ఎలక్షన్ జరిగి రేపు కనుక ప్రభుత్వం పడిపోతే మీరు ఏ విధంగా ఉంటారు? ఎక్కడ ఉంటారండి? మీరు ఏ విధంగా ఉంటారండి? ప్రతి దానికి మీకు ఎన్ని ఉండయో. ఇన్నర్ రింగ్ రోడ్డు ఏగతలికే కేసులు పెట్టారంటే మీరు చేసిన పనులు ప్రతి పనికి. ఇప్పుడు ఋషికొండ ఉందండి, దాన్ని బోడిగుండు చేశారు, అక్కడ కట్టారు. దాంట్లో ఎంత నిజాయితీ ఉంది, ఎంత అవినీతి ఉందో మొత్తం బయటకు వచ్చిందండి. మీరు చేసిన ప్రతి పనికి కూడా కోవిడ్ హాస్పిటల్ బెడ్లు లేకుండా ఉండే చూడండి. ఆ విధంగానే రేపు పోలీస్ స్టేషన్లో మీ యొక్క చేసిన అవినీతికి స్టేషన్లో గదులు లేక బయట టెంట్లు వేసి మిమ్మల్ని ఉంచాల్సి వచ్చిందండి.